త్రిరాత్ర ఉపవాస దీక్ష అంటే 3 రాత్రుల పాటు ఉపవసించి ఫలాని కోరిక తీరాలి అనే అభిప్రాయంతో అమ్మని సేవించే విధానం. ఇదేదో ఈ రోజు పుట్టింది కాదు. భారతంలో సావిత్రి అనే మహాపతివ్రత సత్యవంతుని భార్యగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వివాహానికి ముందే సావిత్రి తండ్రి అశ్వపతి నారదునికి జాతకాన్ని చూపిస్తే సంవత్సర కాలంలో ఈమెని చేసుకోబోయేటటువంటి వాడు మరణిస్తాడు అని స్పష్టంగా చెప్పాడు. నారదుడు ఎప్పుడు అక్కడ ఇక్కడ ఉన్న వారికి తంపులు విరోధాలు పెట్టేవాడు కాదు. ఉన్న మాటని ఉన్నట్టుగా చెప్పేవాడు కాబట్టే ఆయన్ని కలహ భోజనుడు, వాళ్ళకి వీళ్ళకి కలహాన్ని పెట్టేవాడు అంటూ ఉంటారు. కానీ ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. మనందరం పైకి మంచిగా చెప్తూ లోపల మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నారదుడే గొప్పవాడు అంటుంది భాగవతం. అది నిజం కూడా. సత్యవంతుణ్ణి వివాహం చేసుకుంటానన్నటువంటి సావిత్రి నాకు అమ్మ అండ ఉంది కాబట్టి ఖచ్చితంగా అతన్ని మాత్రమే చేసుకుంటానని నిర్ణయాన్ని చేసుకుని ఇక 4 రోజుల్లో అతను మరణిస్తాడు అని అనగా లలితా సహస్ర నామాలని దీక్షగా చేపట్టిందామె. అంటే ఈ రోజు సూర్యోదయం, ఈ రోజు మధ్యాహ్నం, ఈ రోజు సాయంత్రం. సూర్య ఉదయం 6 గంటలైతే, మధ్యాహ్నం 12 గంటలైతే, సూర్యాస్తమయం 6 గంటలైతే ఓ పావు గంట అటు ఇటు ఆ మధ్యలో ప్రారంభించి తీరాలి. అంటే ఉదయం 5:45 నుండి 6:15 మధ్యలో, 11:45 నుంచి 12:15 మధ్యలో మధ్యాహ్నం, సాయంత్రం 5:45 నుంచి 6:15 మధ్యలో స్నానాన్ని చేసి మాత్రమే లలితా సహస్రనామాన్ని చదవాలి. అలా ఒకసారి, రెండవసారి, మూడవసారి, రోజుకి 3 పర్యాయాలు లలితా సహస్రనామ పారాయణాన్ని చేసి ఈ తీరుగా 3 రోజులు పారాయణం చేస్తే 9 సార్లు లలితా సహస్రనామ పారాయణాన్ని చేసినట్లు అవుతుంది. 4వ రోజున ఉదయకాలంలోనే అంటే 5:30 నుండి 6:15 మధ్యలోనే లలితా సహస్రనామ పారాయణాన్ని చేస్తే 10,000 మార్లు లలితా సహస్రనామాల్ని చదివినట్లు అవుతుంది. అంటే 10 మార్లు లలితా సహస్రనామాలు చదివితే 10,000 అవుతుంది. తెలుగులో సామెత ఉంది, అదే మాకు 10,000 అని. ఆ 10,000 అంటే 10 మార్లు లలితా సహస్రనామాల్ని చదివితే అయ్యే 10,000 అన్నమాట. ఇలా స్పష్టంగా శ్రద్ధతో, భక్తితో, వినయ విధేయతలతో అమ్మ నాకు అందగా ఉండే ధైర్యంతో ఆమె చేసింది కాబట్టి ఎవ్వరికీ ఏనాడు కనిపించినటువంటి యముడు స్వయంగా సత్యవంతుని ప్రాణాలని పట్టుకుపోతూ కనిపించాడు. కనిపించడమే కాదు, ఆమె వెంటబడితే మాట్లాడడం కూడా చేశాడు. అంతేకాదు, మాట్లాడడంతో పాటు తనకు తానే వరాలని స్వయంగా అడిగించుకుని మరీ ఇచ్చాడు. అమ్మ మీద భక్తి, విశ్వాస, శ్రద్ధలు కాని ఉన్నట్టయితే ఆ విధానమే వేరుగా ఉంటుంది అనడానికి భారతమే మనకి సాక్ష్యం. సావిత్రి సత్యవంతుల వృత్తాంతమే మనకి యథార్థమైనటువంటి ప్రత్యక్ష వాస్తవం కూడా. అయితే త్రిరాత్ర ఉపవాస దీక్ష ఇలా చెయ్యాలి, కానీ శరీర ఆరోగ్యం సహకరించని వాళ్ళు, ఏది తీసుకోకపోతే ఆ శరీరం సరిగా ఉండదు అని అనారోగ్య బాధ కలిగినటువంటి వాళ్ళు అన్నానికి తక్కువగా, అన్నానికి బదులుగా ఏదో ఒకటి రోజులో 2 మార్లు తీసుకుని కానీ పారాయణాన్ని చేయగలిగితే నిశ్చయంగా ఫలించేటటువంటి వ్రతం దీక్ష త్రిరాత్రోపవాస దీక్ష. దాదాపు 1,00,000 మంది దీన్ని ఈ పాటికి పారాయణాన్ని చేసి ఫలితాలని పొందారు అని నేను భక్తి టీవీలో 6.5 సంవత్సరాల పాటు లలితా సహస్రనామ ప్రవచనాన్ని ప్రతిరోజు చేసినటువంటి రోజుల్లో తమ విశేషాలను తెలియపరిచిన వారు ఉన్నారు. దాదాపు 1,00,000 మంది త్రిరాత్రోపవాస దీక్షల్ని చేసిన వారు ఉన్నారు. రోజు తలస్నానాన్ని చేయాలా అనేది ఓ ప్రశ్న. ప్రారంభం రోజున, ముగింపు రోజున మాత్రం చేస్తే చాలు. ప్రతిరోజు స్నానాన్ని చేయవలసిన అవసరం లేదు. తలారా
ఏ రోజుకి ఆ రోజు నివేదనలు ఏం చేయాలి, 3 పూట్ల చెయ్యాలా అనేది మరో ప్రశ్న. ఉదయకాలంలో నివేదన చేస్తే చాలు, 3 రోజులు, చివరి రోజు 4వ రోజు నివేదన చేస్తే చాలు. ఇలా చేస్తే వాంఛితార్థ ప్రదాయిని, కోరుకున్నటువంటి ప్రయోజనాన్ని తీరుస్తుంది అమ్మ. దానికి యథార్థమైన సాక్ష్యం సత్యవంతుని ప్రాణాలు లభించడమే కాక చక్కని పుత్రుడు సావిత్రి ఎందుకు కలగడం కూడా. ఇలా అందరూ చెయ్యాలని, చేస్తారని కోరుకుంటూ, మీరందరూ విదేశాల నుండి మీ గోత్రనామాలని రాస్తూ లక్షల నామాలని పారాయణాన్ని చేసి, ఆ పారాయణం చేసిన దాన్ని సామర్లకోటలో జరుగుతున్నటువంటి కోటి నామ పారాయణంలో భాగస్వామ్యం వహించడానికి పంపించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని, కృతజ్ఞతల్ని తెలియజేస్తూ, ఈ రోజు పూర్ణాహుతి అలాగే అవభృత స్నానం జరుగుతుంది కాబట్టి ఆ కాలంలో గర్భాలయంలో మీ అందరి గోత్ర నామాలని తెలియచేయడం జరుగుతుందని చెప్పి కృతజ్ఞతల్ని మరోమారు ప్రకటిస్తూ